తెలుగు క్రిస్టియన్ లిటరేచర్. హాయ్, వెల్కమ్ టు తెలుగు క్రిస్టియన్ లిటరేచర్. తెలుగు క్రైస్తవ సాహిత్యం అను ఈ ఛానల్లో మొట్టమొదటిగా మీకు తెలియజేసే పుస్తకాలు బైబిల్ వ్యాఖ్యాన గ్రంథాలు. మన క్రైస్తవ సాహిత్య పుస్తకాలు కానీ గ్రంథాలు కానీ అన్నీ ఒకే ఒక గ్రంథంపై ఆధారపడి ఉన్నాయి. అదే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. పెద్ద పెద్ద సేవకులకు కానీ, సువార్త ప్రకటించే వారికి కానీ, మిషనరీస్కు కానీ, మీకు కానీ, నాకు కానీ, మొత్తం ప్రపంచ క్రైస్తవులందరికీ కేంద్రం ఈ బైబిల్. బైబిల్ మన విశ్వాసానికి పునాది. సో మనం మొట్టమొదట చదవాల్సిన గ్రంథం ఈ పరిశుద్ధ గ్రంథం. ప్రతి ఒక్కరూ ఈ బైబిల్ను చదవాలి మరియు ధ్యానించాలి. బైబిల్లో మొత్తం 66 పుస్తకాలు ఉన్నాయి. బైబిల్ను చదవడానికి మనకెంతో సమయం పట్టదు. ఈ 66 పుస్తకాలను కంప్లీట్ చేయడానికి మనకి పెద్ద ఇబ్బంది కూడా ఉండదు. ఈ బైబిల్ను ఎక్కడైనా ఎప్పుడైనా చదవచ్చు, పూర్తి చేయవచ్చు. కానీ బైబిల్లో ఉన్న లోతైన విషయాలు కానీ, దైవ దర్శనాలు కానీ, లోతైన భావాలు కానీ, ఆత్మీయ మర్మాలు కానీ, అసలు బైబిల్ యొక్క పూర్తి సారాంశాన్ని మనం తెలుసుకోవాలంటే మనకు కావలసిన అతి ముఖ్యమైన వాటిల్లో మొట్టమొదటిది ప్రార్థన. ఆ తరువాత మనకు అవసరమైనవి దైవ సేవకులు రచించి అందించిన గ్రంథాలైన ఈ బైబిల్ వ్యాఖ్యాన గ్రంథాలు. బైబిల్ను మనం చదువుకుంటూ వెళ్ళిపోయినప్పుడు మనకు ఈ వ్యాఖ్యాన గ్రంథాలు పెద్ద అవసరం ఉండదు. కానీ బైబిల్ను ధ్యానించాలి అని అనుకున్నప్పుడు మాత్రం వీటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే బైబిల్ అంత తేలికగా ఎవరికీ అర్థం కాదు. చాలా సందర్భాలలో ఎవరో ఒకరు ఏదో ఒక విషయాన్ని మనకు వివరిస్తేనే గాని మనకు ఆ విషయం అర్థం కాదు. ఉదాహరణకు అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 30-31 వచనాలలో ఐథియోపియుడైన నపుంసకుడు ఎవడైనానో త్రోవ చూపకుండా ఉంటే ఎలాగూ గ్రహింపగలనని పిలిపుతో చెప్పినప్పుడు పిలిపు ఆ నపుంసకుడికి యెషయా గ్రంథాన్ని వివరించి చెప్పాడు. ఈ విధంగా బైబిల్లోని విషయాలను కూడా మనం అర్థం చేసుకోవాలంటే ఆ సందర్భాలను గూర్చి కానీ, ఆ విషయాలను గూర్చి కానీ ఇంతకుముందు దైవభక్తులు, దైవ సేవకులు ఏ విధంగా అర్థం చేసుకున్నారు, ఏ విధంగా వారు ఆ విషయాలపై వ్యాఖ్యానించారో ఆ విషయాలను మనం కూడా చదివినట్లయితే మనకు బైబిల్ ఇంకా బాగా అర్థమవుతుంది. ఎందుకని బైబిల్ తర్వాత మనం అన్ని రకాల బైబిల్ వ్యాఖ్యానాలను అంటే బైబిల్ కామెంటరీస్ చదవాలి. వాటిని బైబిల్తో సరిచూసుకొని ఒక కన్క్లూజన్కు రావాలి. అన్ని రకాల బైబిల్ వ్యాఖ్యానాలు ఒకటి కాదు. ఒక్కొక్కరు ఒక్కో కోణంలో బైబిల్ను చదువుతారు. కాబట్టి మనకు లభించే అన్ని వ్యాఖ్యానాలు ఒక్కో కోణంలో ఉంటాయి. ఏ వ్యాఖ్యానం మనం చదువుతామో ఆ వ్యాఖ్యానం చేసిన రచయిత కోణంలో ఆ గ్రంథాన్ని మనం చదివి అర్థం చేసుకోవాలి. గ్రంథకర్త ఉద్దేశాన్ని గ్రహించడం మాత్రం అన్నిటికంటే ముఖ్యమైన విషయం. ఏ ఏ రిఫరెన్సులు ఉపయోగిస్తున్నారు అన్నది కూడా మనం గమనించాలి. ఈ విధమైన జాగ్రత్తలతో మనం చదివితే అన్ని బైబిల్ కామెంటరీలను, అన్ని బైబిల్ స్టడీ నోట్స్లను బాగా అర్థం చేసుకోగలం. అన్నిటికంటే ఒక ముఖ్యమైన విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే బైబిల్పై చేసిన కామెంటరీస్ ఇంగ్లీష్లో కానీ, తెలుగులో కానీ, మరి ఏ ఇతర భాషల్లోనైనా సరే చాలా గ్రంథాలే ఉన్నాయి. కానీ సంపూర్ణంగా చేసిన వ్యాఖ్యానం ఒకటి కూడా లేదు. అందుకని మీకు సజెస్ట్ చేసే ఏ బైబిల్ కామెంటరీ కూడా సంపూర్ణమైనది కాదు. ఈ విషయాన్ని కూడా బాగా గుర్తుపెట్టుకోండి. మన తెలుగులో కొన్ని వ్యాఖ్యాన పుస్తకాలు మాత్రమే ఇప్పుడు మనకు లభిస్తున్నాయి. అందులో ఒక వ్యాఖ్యాన గ్రంథం గురించి ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నాను. అదే బైబిల్ వ్యాఖ్యానం, పబ్లిష్డ్ బై తెలుగు థియాలజికల్ లిటరేచర్ బోర్డ్, జనరల్ ఎడిటర్ రెవరెండ్ M.J. రామాంజులు, BA, BD, డీన్ ఆఫ్ బ్యాప్టిస్ట్ థియాలజికల్ సెమినరీ, రామాయపట్నం, నెల్లూరు. ఈ బైబిల్ వ్యాఖ్యానం యొక్క ఫస్ట్ ప్రింట్ 1960లో ముద్రించబడింది. అంటే ఇప్పటికి
62 సంవత్సరాలు. ఇది ఇప్పుడున్న తెలుగు కామెంటరీస్ అన్నింటిలో మొదటి ప్రింట్ అయిన బైబిల్ వ్యాఖ్యానం. ఈ వ్యాఖ్యానం ప్రింట్ చేయడం వెనుక చాలా చరిత్ర ఉంది. ఆ చరిత్ర గురించి మనం ఈ పుస్తకాలలోనే చదివి మనం తెలుసుకోవచ్చు. ఈ వ్యాఖ్యానం దాదాపు 60 ఏళ్ల క్రిందటిది గనుక ఇప్పుడు మనం మాట్లాడుకునే వాడుక భాషకు ఈ గ్రంథంలో వ్రాయబడిన భాషకు చాలా తేడా ఉంది. కొన్ని పదాలను అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగానే ఉంది. అయినప్పటికీ ఇందులో ఉన్న సమాచారం కొరకు మనం ఖచ్చితంగా రామాంజులు గారు ప్రధాన సంపాదకులుగా ఉండి తెలుగువారికి అందించిన ఈ వ్యాఖ్యానం మనం చదవాలి. ఈ వ్యాఖ్యానం రచించడానికి గాని ముద్రించడానికి గాని చాలామంది కృషి చేశారు. ముఖ్యంగా అసలు ఈ వ్యాఖ్యానం ఇలా ముద్రించి తెలుగువారికి అందించాలని మొట్టమొదట ప్రేరేపించబడిన వారు అమెరికన్ బ్యాప్టిస్ట్ తెలుగు మిషన్ వారు మరియు తెలుగు బ్యాప్టిస్ట్ మహాసభ వారు. వీరు 1950లో ఒక బైబిల్ స్టడీ కమిటీని ఏర్పాటు చేసి అందులో కొంతమంది సభ్యులను నియమించి సప్తవర్ష ప్రణాళిక అను ఒక గొప్ప ప్రణాళికను అమలుపరిచారు. సప్తవర్ష ప్రణాళిక అంటే 7 సంవత్సరముల ప్రణాళిక. ఇందులో పాత నిబంధనను 7 భాగములుగాను క్రొత్త నిబంధనను 7 భాగములుగాను విభజించి ఒక్కో సంవత్సరము పాత నిబంధనలోని ఒక భాగమును క్రొత్త నిబంధనలోని ఒక భాగమును తీసుకొని సంవత్సరమునకు 2 భాగముల మీద వ్యాఖ్యానం చేయడానికి, వ్రాయించడానికి, ముద్రించడానికి పని మొదలుపెట్టారు. ఇంత పెద్ద ప్రాజెక్టులో చాలామంది వారికి సహాయం అందించారు. ముఖ్యంగా రామాయ పట్టణపు సెమినరీ ఉపాధ్యాయులందరూ దీనిలో పాల్గొన్నారు. కానీ మరి ముఖ్యంగా రెవరెండ్ M.J. రామాంజులు గారు ఈ పనిలో అన్ని విధాలా కష్టపడ్డారు. ఇంత కష్టపడి చేసిన ఈ వ్యాఖ్యానం గురించి రామాంజులు గారు ఈ గ్రంథంలో ప్రధాన సంపాదకునిగా తొలి పలుకులో ఈ విధంగా తెలియజేశారు. ప్రధాన సంపాదకుని తొలి పలుకు. ఈ వ్యాఖ్యానం తెలుగు బ్యాప్టిస్ట్ ప్రజల ఆత్మీయాకలి దప్పులకును కోర్కెలకును అవసరతలకును ప్రతిగా వ్రాయబడిన గ్రంథమై ఉన్నది. దేవుని పరిశుద్ధ గ్రంథమని పేరుబడిన బైబిలు దైవప్రేరితమనియు రూఢీపరచగలిగినట్టియు విశ్వసనీయమైనట్టియు చారిత్రక విషయముల సమ్మేళనమనియు దేవుని సజీవ వాక్యమనియు మనుషుల స్వభావమును గూర్చి వేదరాజమనియు నిర్ధారణ చేయుచు అందలి సత్యములను సిద్ధాంతములను ప్రకాశింపజేయుచు గూఢాంశములను సాధ్యమైనంత వరకు విశదపరచుచు కడు జాగరూకతతో ఆధునిక ప్రపంచమున పేర్గాంచిన ఆంగ్ల భాషలోనున్న ఏకగ్రంథ వ్యాఖ్యానమును అనుసరించి అనుదిన జీవితమున అగత్యమైన మన్నాను అనుగ్రహించుటకై ఇది వ్రాయబడినది. అయినను ఇది సంపూర్ణమైనదని గాని థియాలజీ అను పాఠ్యగ్రంథకుడు గాని తలంచరాదు. ఇక ఈ వ్యాఖ్యాన గ్రంథ విషయానికి వస్తే వీరు ఈ గ్రంథాన్ని మొత్తం 5 భాగాలుగా విభజించారు. మొదటి భాగం ఆదికాండం నుండి ఎస్తేరు గ్రంథం వరకు, రెండవ భాగం యోబు గ్రంథం నుండి మలాకీ గ్రంథం వరకు, మూడవ భాగం మత్తయి నుండి అపోస్తల కార్యముల వరకు, నాలుగవ భాగం రోమాపత్రిక నుండి హెబ్రీ పత్రిక వరకు, ఐదవ భాగం యాకోబు పత్రిక నుండి ప్రకటన గ్రంథం వరకు. ఈ విధంగా 5 భాగాలుగా ఈ గ్రంథాన్ని డివైడ్ చేశారు. రామాంజులు గారు తమ తొలి పలుకులో చెప్పినట్టు ఈ వ్యాఖ్యానం ఏ ఒక్క వ్యక్తి రాసినది కాదు. అనుభవ జ్ఞానం కలిగిన వారు, దైవవాక్య జ్ఞానం కలిగిన మిషనరీలు, పాస్టర్లు, సెమినరీ అధ్యాపకులు బైబిల్లోని పుస్తకాలపై వ్యాఖ్యానములను వ్రాశారు. ఇండెక్స్, విషయ సూచిక. మీరు ఏ పుస్తకం చదివినా, ఏ గ్రంథం చదివినా ఆ పుస్తకమునకు సంబంధించిన విషయ సూచికను ఒకసారి చూడాలి. ఈ ఇండెక్స్ చాలా ఉపయోగమైనది. కొంతమంది రచయితలు ఈ ఇండెక్స్ను వ్రాయకుండానే పుస్తకాన్ని మొదలు పెడతారు. అలాంటి సందర్భాలలో మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. పుస్తకంలో ఉన్న అంశాలను గూర్చి కానీ, ఆ అంశాలను ఏ విధంగా డివైడ్ చేశారు, అవి ఏ పేజీ నెంబర్స్లో ఉన్నాయి అనే విషయాల గూర్చి కానీ మనకు ఈ విషయ సూచికలో కనబడతాయి. అందుకే విషయ సూచిక చాలా ప్రాముఖ్యమైనది.
ఈ బైబిల్ వ్యాఖ్యానం యొక్క విశేష సూచికను మనం చూస్తే వీటిని కూడా కొన్ని భాగాలుగా విభజించారు. మొదటిది తొలి పలుకులు, రెండవది వివరణలు, మూడవది ఉపన్యాసములు, నాలుగవది వ్యాఖ్యానము. తొలి పలుకులు, ముందు మాటలు అవి గ్రంథకర్త గాని లేదా ఇతర రచయితలు గాని వ్రాస్తారు. గ్రంథరచన ఎటువంటి పరిస్థితులలో పూనుకున్నారో, ఎలా దాన్ని ముగించారో, అసలు గ్రంథం యొక్క ఉద్దేశం ఏంటో ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలను మనకు వివరిస్తారు. ఈ వ్యాఖ్యానం గురించి కూడా ముగ్గురు తొలి పలుకు వ్రాశారు. మొదటిగా ప్రధాన సంపాదకులు ఎంజే రామాంజులు గారు, రెండవదిగా రెవరెండ్ ఎడ్విన్ ఎరిక్సన్ గారు, మూడవదిగా డాక్టర్ ఎం బ్లాంచెడ్ గారు. వివరణలు. ఈ వ్యాఖ్యానంలో కొన్ని గుర్తులను, సంకేతాలను యూజ్ చేయడం జరిగింది. వాటి గురించి పూర్తిగా మీకు ఈ వివరణలు అనే భాగంలో వివరించబడి ఉంది. మీరు వ్యాఖ్యానం చదువుకునేటప్పుడు కొన్ని చోట్ల గ్రంథకర్తల పేర్లు కానీ, గ్రంథం పేరు కానీ, ఇంకా కొన్ని పేర్లు షార్ట్కట్స్లో ఉంటాయి. అవి చూసినప్పుడు మీకు అర్థం కాకపోతే ఈ వివరణలు చూసి మీరు అర్థం చేసుకోవచ్చు. ఉపన్యాసములు. కొన్ని ప్రాముఖ్య ఉపన్యాసములను ఈ గ్రంథం ప్రారంభంలోనే వివరించడం జరిగింది. మొదటిది బైబిల్కు ఉపద్ఘాతము, రెండవదిగా పంచగ్రంథాలు రాసినది మోషేనే, మూడవదిగా ఆర్కియాలజీ బైబిల్, నాలుగవదిగా తెలుగు బైబిల్ చరిత్ర. వీటిని ఎవరు వివరించారు, ఎవరెవరు అనువదించారో అనే విషయాలు కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. వ్యాఖ్యానకర్తలు. బైబిల్లోని మొత్తం 66 పుస్తకాలపై వేర్వేరు రచయితలు చేసిన వ్యాఖ్యానాలను ఒక లిస్టుగా ఈ 5 వాల్యూమ్స్లోనూ మీకు ఒక ఇండెక్స్గా ముందే ఇవ్వబడింది. ఏ పుస్తకం మీద ఏ గ్రంథకర్త వ్యాఖ్యానం చేశారో మనం ముందే ఇక్కడ చూడగలం. అసలు ఈ వ్యాఖ్యానం ఎందుకు చదవాలి? మొదటిగా, తెలుగు భాషలో అన్ని వ్యాఖ్యానాల కంటే ముందుగా ముద్రించబడిన వ్యాఖ్యానం గనుక దీనిలో 62 సంవత్సరాల కంటే ముందు ఉండే భక్తుల ఆలోచన విధానం ఎలా ఉండేదో, వారి టైంలో కూడా ఎటువంటి బోధలు ఉన్నాయో మనం ఈ వ్యాఖ్యానం చదివితే తెలుసుకోవచ్చు. రెండవదిగా, ఇది ఒక వ్యక్తి వ్రాసినది కాదు గనుక చాలామంది కృషి చేసి మన కొరకు అందించిన ఈ గ్రంథాన్ని మనం అంత తేలికగా తీసుకోకుండా వారి కృషిని, త్యాగాన్ని గౌరవించి మనం ఈ వ్యాఖ్యానాన్ని చదవాలి. ఈ వ్యాఖ్యానం వల్ల కలిగే లాభాలు. మొదటిగా, ఈ వ్యాఖ్యానం వల్ల మనం బైబిల్ను ఎప్పుడు చదివే విధంగా కాకుండా వేరే విధంగా అర్థం చేసుకుంటూ ఇంకా లోతైన విషయాలను మనం తెలుసుకోవచ్చు. రెండవదిగా, చాలామంది రచయితలు ఇటువంటి వ్యాఖ్యానాలు చేసేటప్పుడు చాలా చరిత్రను కూడా వివరిస్తారు. ఆ చరిత్ర మనకు బాగా ఉపయోగపడుతుంది. మూడవదిగా, బైబిల్లో ఉన్న కొన్ని ప్రాథమిక సిద్ధాంతాలను కూడా మనం తెలుసుకోవచ్చు. నా అభిప్రాయం, నేను ఈ వ్యాఖ్యానం చదివినప్పుడు నాకు పర్సనల్గా మంచి ఎక్స్పీరియన్స్ని ఇచ్చింది. నాకు తెలియని చాలా విషయాలను ఈ గ్రంథం ద్వారా తెలుసుకున్నాను. బైబిల్ను చదివేటప్పుడు ఈ గ్రంథంలో ఉన్న వ్యాఖ్యానాలను కూడా సరిచూసుకొని ఒక కన్క్లూజన్కు రాగలిగాను. ఈ వ్యాఖ్యానాన్ని నేను ఇంకా చదువుతున్నాను. సో నేను మాత్రమే కాక మీరు కూడా ఈ గ్రంథాన్ని చదివి అసలు ఏముందో తెలుసుకోవాలని ఈ వీడియో మీ కొరకు చేస్తున్నాను. ఈ TCL ఛానల్ ద్వారా మీకు గ్రంథంలో ఉన్న పూర్తి విషయాలను అప్పుడే మీకు చెప్పలేను. తెలియని వారికి తెలియజేయాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. కానీ దీని సంపూర్ణ వ్యాఖ్యానమును ఎప్పుడైనా మీకు వివరించి చెప్పడానికి ట్రై చేస్తాను. లేదా మీరు ఇప్పుడే చదవాలనుకుంటే మీ దగ్గర ఉన్న బుక్ స్టాల్స్లో కొనుక్కొని చదవండి. అందరి దగ్గర ఈ వ్యాఖ్యానం తప్పకుండా ఉండాలి. ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ వీడియోలో మీకు సజెస్ట్ చేసే నెక్స్ట్ కామెంటరీ తెలుగు బైబిల్ వ్యాఖ్యానం రిటన్ బై డాన్ ఫ్లెమింగ్
అండ్ పబ్లిష్డ్ బై డాక్టర్ కె విల్సన్ గారు, ఎంఏ, డిడి, జీవన్ జ్యోతి ప్రెస్ అండ్ పబ్లిషర్స్. తెలుగు బైబిల్ వ్యాఖ్యానము అనే ఈ గ్రంథం బ్రిడ్జ్ బైబిల్ హ్యాండ్బుక్ కామెంటరీ ఆన్ ది బైబిల్ యొక్క తెలుగు తర్జుమా. దీని గ్రంథకర్త డాన్ ఫ్లెమింగ్ గారు. ఈయన బైబిల్ను పాత నిబంధనను 5 భాగాలుగాను, క్రొత్త నిబంధనను 3 భాగాలుగాను, మొత్తం 8 వ్యాఖ్యాన సంపుటాలుగా ఇంగ్లీషులో రూపొందించారు. దానిని జీవన్ జ్యోతి ప్రెస్ వారు ఒకే వాల్యూమ్గా తెలుగులో అనువదించారు. ఈ బైబిల్ను తెలుగులో అనువదించడానికి కొంతమంది తెలుగు రచయితలు కూడా సహాయం చేశారు. పాత నిబంధన 5 వాల్యూమ్స్ను బి థియోడోర్ గారు, కె దేవదాస్ గారు, ఎంసి న్యూటన్ బాబు గారు ఈ ముగ్గురు కలిసి తెలుగులోకి అనువదించారు. క్రొత్త నిబంధన 3 వాల్యూమ్స్ను కె జోబ్ సుదర్శన్ గారు అనువదించారు. ఈ తెలుగు వ్యాఖ్యాన గ్రంథాన్ని 2004 మార్చిలో మొట్టమొదట ప్రింట్ చేశారు. ఈ గ్రంథాన్ని పబ్లిష్ చేసిన కె విల్సన్ గారే దీనికి ముందు మాట వ్రాశారు. ఈ గ్రంథం యొక్క ప్రత్యేకతను వారి మాటల్లోనే మనం కవర్ పేజీపై చూడగలం. ఆధునిక తెలుగు భాషలో మొట్టమొదటి సమగ్రమైన సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం. 800 పేజీల నిడివితో మల్టీ కలర్ కవర్ పేజీతో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్నది. 20కి పైగా గ్రంథాలు రచించి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బైబిల్ పండితుడు డాన్ ఫ్లెమింగ్ గారి రచన. బైబిల్లోని ప్రతి గ్రంథానికి, అధ్యాయానికి, ప్రతి పేరాకి సమగ్రమైన నేపథ్యం, అర్థం, ఇంపైన వ్యాఖ్యానం ఈ గ్రంథం ప్రత్యేకత. ప్రఖ్యాత క్రైస్తవ సాహితీవేత్త డాక్టర్ జోబ్ సుదర్శన్ గారి సంపాదకత్వం. గత 40 ఏళ్లుగా ఎన్నో అమూల్య గ్రంథాలు తెలుగు క్రైస్తవులకు అందించిన జీవన్ జ్యోతి సంస్థ వారు అందించిన మరో ఉద్గ్రంథం. ఇక ఈ గ్రంథం విషయానికి వస్తే పాత నిబంధన విషయ సూచికతో మొదలవుతుంది. ఈ విషయ సూచికలో కేవలం బైబిల్ పుస్తకాల పేర్లు, వాటి పేజీ నంబర్లు మాత్రమే ఉన్నాయి. తరువాత ఆదికాండం నుండి మలాకి వరకు మరియు మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రతి పుస్తకమును పాఠకుడికి అర్థమయ్యేలా బైబిల్ను భాగాలుగా విభజించి ప్రతి భాగానికి వ్యాఖ్యానం రాశారు. ముందుగా పరిచయం. కొన్ని పుస్తకాలలో ముందుగా పరిచయం అనే ఉపశీర్షిక కనబడుతుంది. ఈ పరిచయంలోనే మనకు పుస్తకం గురించి ఉపోద్ఘాతం ఉంటుంది. పుస్తకానికి అసలు ఆ పేరు ఎందుకు పెట్టారు, ఆ గ్రంథకర్త ఎవరు, అసలు గ్రంథంలో ఏ ఏ విషయాలు ఉన్నాయో, అలాగే చరిత్రను కూడా వివరిస్తారు. ఉదాహరణకు ఆదికాండం గురించి అయితే ఆదికాండమును ఎవరు వ్రాశారు, ఆ పేరు ఎందుకు పెట్టారు, ఆదికాండం యొక్క ఉద్దేశం ఏమిటో, ఇటువంటి విషయాలను చెబుతారు. అలాగే యోబు గ్రంథం గురించి అయితే యోబు గ్రంథం యొక్క నేపథ్యం ఏమిటో, దాని యొక్క చరిత్ర ఏమిటో, అది ఎవరు వ్రాశారో, ఇటువంటి విషయాలన్నీ మనకు పరిచయం చేస్తారు. సంక్షిప్త విభజన. ఆదికాండాన్ని కానీ నిర్గమకాండాన్ని కానీ బైబిల్లోని ప్రతి పుస్తకాన్ని విభజించి వాటిని ఎలా ఏ రిఫరెన్స్ నుండి ఏ రిఫరెన్స్ వరకు విభజించారో మనకు తెలియడానికి ముందుగానే ప్రతి పుస్తకంలో సంక్షిప్త విభజన అనే ఒక పట్టికను ఇచ్చారు. దీని ద్వారా చదివేవారు సులభంగా వారికి కావలసిన వాక్య భాగమును, వాటి వ్యాఖ్యానము ఏ భాగంలో దొరుకుతుందో గమనించవచ్చు. ఉదాహరణకు నాకు నోవాహు జలప్రలయం గురించిన వ్యాఖ్యానం కావాలి అంటే ముందుగా ఈ సంక్షిప్త విభజనలో చూసుకోవచ్చు. అక్కడ మానవుని పాపం, దేవుని కోపం అను టాపిక్ తీసుకుని అక్కడ మనకు ఆ రిఫరెన్స్లో ఉన్న నోవాహు జలప్రలయం గురించిన భాగమును రచయిత ఏ కోణంలో ఆలోచించి వివరించి వ్యాఖ్యానించారో మనం తెలుసుకోవచ్చు. మ్యాప్స్. బైబిల్ను మనం చదివేటప్పుడు మనకు చాలా స్థలాల పేర్లు కానీ ప్రదేశాల పేర్లు కానీ చదువుతూ ఉంటాం. అవి గుర్తుపట్టాలంటే కూడా కొంచెం కష్టపడతాం. అందుకని మనకు బైబిల్ పటాల అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది.
ఈ వ్యాఖ్యాన గ్రంథంలో కూడా అవసరమునకు కొన్ని మ్యాప్స్ను మధ్య మధ్యలో ముద్రించారు. అవి మనకు చాలా ఉపయోగపడతాయి. బైబిల్ పిక్చర్స్. ఆయా సందర్భాలను బట్టి బైబిల్లో వచ్చే సన్నివేశాలను ఇంకా కొంచెం సులభంగా అర్థం చేసుకోవడానికి కొన్ని బొమ్మలను కూడా ముద్రించారు. ఇలా పాత నిబంధన క్రొత్త నిబంధనలను కలిపి మనకు సంపూర్ణ వ్యాఖ్యానంగా ఈ తెలుగు బైబిల్ వ్యాఖ్యానమును జీవన్జ్యోతి ప్రెస్ వారు మనకు అందించారు. లాభాలు. ఈ వ్యాఖ్యానం బైబిల్ను చదువుతున్నా కానీ దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియని వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. బైబిల్లో ప్రాథమిక సిద్ధాంతాలను గురించి తెలుసుకోవచ్చు. బైబిల్ చదివే వారందరూ బైబిల్ చరిత్ర కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం కనుక ఈ వ్యాఖ్యానంలో మనకు కొంచెం హిస్టరీని తెలుసుకునే అవకాశం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ వ్యాఖ్యానం చాలా సులభమైన భాషలోనే ముద్రించారు గనుక క్రొత్త విశ్వాసులకు ఇది చాలా అవసరమైన గ్రంథం. వారికి బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ఎప్పుడైనా ఈ వ్యాఖ్యానం గురించి మీకు పూర్తిగా వివరించడానికి ట్రై చేస్తాను. నా అభిప్రాయం, బైబిల్లో కొన్ని సందర్భాలను కొన్ని సన్నివేశాలను మనకు ఈ గ్రంథంలో క్లుప్తంగా వివరించిన విధానం నాకు బాగా నచ్చింది. వాటిని మనం ప్రసంగాలు చేసేటప్పుడు కానీ ఎవరికైనా వాక్యాన్ని వివరించేటప్పుడు కానీ మనకు ఈ విధానం చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకనే ఈ వ్యాఖ్యానం మీకు కూడా ఉపయోగపడుతుందని, మీరు కూడా ఈ గ్రంథంను కొనుక్కుని చదవాలని ఈ TCL ఛానల్ ద్వారా మీకు సజెస్ట్ చేస్తున్నాం. ఈ వీడియోలో మీకు తెలియజేసే వ్యాఖ్యాన గ్రంథం వేదపదం బైబిల్ గైడ్, రిటన్, ఎడిటెడ్ అండ్ పబ్లిష్డ్ బై GR ప్రకాష్ గారు అండ్ జోబ్ సుదర్శన్ గారు. ఈ వేదపదం బైబిల్ గైడ్స్ను 1989 నుండి రచించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా GR ప్రకాష్ గారు దాదాపు 20 ఏళ్ళు పైగా కష్టపడి బైబిల్లో ఉన్న ప్రతి ఇంటిలో బైబిల్ గైడ్ కూడా ఉండాలని, అది కూడా వారికి అర్థమయ్యే సులువైన భాషలో ఉండాలని, ఇది దేవుడు ఆయనకిచ్చిన దర్శనగా భావించి ఈ బైబిల్ గైడ్స్ను తయారు చేశారు. ఈ వేదపదం బైబిల్ గైడ్స్ను మొత్తం 6 సంపుటాలుగా విభజించారు. మొదటిది పంచకాండాలు, ఆదికాండం నుండి ద్వితీయోపదేశకాండం వరకు. రెండవది చరిత్ర గ్రంథాలు, యెహోషువ గ్రంథం నుండి ఎస్తేరు గ్రంథం వరకు. 3 కావ్య గ్రంథాలు, యోబు గ్రంథం నుండి పరమగీతము గ్రంథం వరకు. 4 ప్రవక్తల గ్రంథాలు, యెషయా గ్రంథం నుండి మలాకీ గ్రంథం వరకు. 5వది క్రొత్త నిబంధన చరిత్ర గ్రంథాలు, మత్తయి సువార్త నుండి అపోస్తల కార్యాల వరకు. 6వది క్రొత్త నిబంధన పత్రికలు మరియు దర్శనము, రోమా పత్రిక నుండి ప్రకటన గ్రంథం వరకు. ఈ విధంగా 6 సంపుటాలుగా విభజించారు. కానీ మొత్తం 4 సంపుటాలను మాత్రమే పుస్తకాలుగా రూపొందించి ముద్రించగలిగారు. 3-4 సంపుటాలైన కావ్య గ్రంథాలను, ప్రవక్తల గ్రంథాలను ఇంకా ముద్రించలేదు. మొదటి సంపుటి అయిన పంచకాండాలను మొట్టమొదటిగా 2009 జూలైలో ముద్రించారు. తరువాత 2010, 2012, 2016లో వరుసగా 2, 5, 6 సంపుటాలను ముద్రించారు. అసలు ఈ వేదపదం బైబిల్ గైడ్స్లో ఏముంది? తెలుగు బైబిల్ వ్యాఖ్యాన గ్రంథాల్లో ఈ బైబిల్ గైడ్స్ కూడా చాలా ప్రాముఖ్యమైనవి. అనేక మంది చదువరుల చేత, పాఠకుల చేత మంచి గుర్తింపు సంపాదించుకున్న గ్రంథాలు. చాలామంది పెద్ద పెద్ద బైబిల్ టీచర్స్ కానీ, ప్రొఫెసర్స్ కానీ మరియు సంఘకాపరులు ఈ బైబిల్ గైడ్స్ యొక్క ఉపయోగమును, ప్రాముఖ్యతను వివరించడం జరిగింది. ఇవి చదివిన నాకు కూడా వీటి ఉపయోగం అర్థమైంది. అందుకే ఇటువంటి ఉపయోగమైన పుస్తకాలు మీ దగ్గర కూడా ఉండాలని ఈ వీడియోలో మీకు సజెస్ట్ చేస్తున్నాను. బిబ్లియోగ్రఫీ. ఈ వేదపదం బైబిల్ గైడ్స్ను తయారు చేయడానికి రచయితలు, సంపాదకులు కొన్ని ఇతర గ్రంథాలను సంప్రదించి వాటి నుండి కూడా సమాచారాన్ని సేకరించారు. ఇలా సంప్రదించిన గ్రంథ పట్టికను ఈ బైబిల్ గైడ్స్లో ముద్రించారు.
ఇంగ్లీష్లో బాగా పాపులర్ అయిన సుమారు 40కు పైగా పెద్ద పెద్ద కామెంటరీలను గ్రంథాలను సంప్రదించి ఈ బైబిల్ గైడ్స్ను తెలుగులో రచించారు. ఇవి చాలా పెద్ద గ్రంథాలు మాత్రమే కాక ఇందులో ఉన్న టాపిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. విషయ సూచిక. ఈ 4 సంపుటాలలోనూ ముందుగా విషయ సూచిక ఇవ్వడం జరిగింది. అందులో బైబిల్లోని పుస్తకాల పేర్లు, వాటి అంశాల పేర్లు, శీర్షికలు మరియు ఉపశీర్షికల పేర్లను, అవి మనకు దొరికే పేజీ నెంబర్లను కూడా ఇచ్చారు. కాబట్టి మనకు కావలసిన అంశాన్ని కానీ సమాచారాన్ని కానీ అధ్యయనం చేసుకోవడానికి సులభంగా ఉంటుంది. గ్రంథానికి ఉన్న ప్రత్యేకతలు. విశ్లేషణ, అనాలిసిస్. బైబిల్లోని ప్రతి పుస్తకమును గూర్చి చాలా క్లుప్తంగా విశ్లేషణ ఇచ్చారు. విశ్లేషణ అంటే అక్కడున్న వాక్య భాగాన్ని ఇంకా మనకు అర్థమయ్యేలా వివరించి చెప్పడం. మొదటి అధ్యాయం నుండి చివరి అధ్యాయం వరకు కొన్ని అధ్యాయాలను కలిపి విభజించి మొత్తం అంశాల వారీగా మనకు వివరించారు. చరిత్ర. ఆదికాండము, నిర్గమకాండము ఇంకా బైబిల్లోని ప్రతి పుస్తకం యొక్క చరిత్రను మనకు ఈ వేద పదంలో వివరించారు. ఇంకా అవసరమును బట్టి ఒక వ్యక్తిని గురించి కానీ ఒక స్థలం గురించి కానీ కొంత చరిత్రను కూడా మనకు ఇవ్వడం జరిగింది. దీని ద్వారా ఆ వాక్య భాగాన్ని మనం ఇంకా బాగా అర్థం చేసుకోవచ్చు. ప్రసంగాంశాలు. బైబిల్లోని ప్రతి పుస్తకమును గూర్చి మనం బాగా అర్థం చేసుకున్న తర్వాత మనం ఏదైనా ఒక అంశం మీద కూడా మరింత ధ్యానం చేయడానికి లేదా ప్రసంగాలు ఏమైనా మనకు సొంతంగా తయారు చేసుకోవడానికి కొన్ని పుస్తకాలలో, ఉదాహరణకు ఆదికాండము, నిర్గమకాండము, సువార్త గ్రంథాలు లాంటి పుస్తకాలలో ప్రసంగాంశాలు అనే శీర్షిక మనకు కనబడుతుంది. ఇది అందరికీ కాకపోయినా ముఖ్యంగా పాస్టర్స్కు లేదా బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్కు బాగా ఉపయోగపడుతుంది. వ్యాఖ్యానం. ప్రతి వచనం గూర్చి వ్యాఖ్యానం ఈ బైబిల్ గైడ్స్లో ఇవ్వలేదు, కానీ అధ్యాయాలను వచనాలను కలిపి సాధ్యమైనంత వరకు ఆ వచనాల మీద కానీ అధ్యాయాల మీద కానీ వ్యాఖ్యానం ఇచ్చారు. వ్యక్తి చిత్రణలు. బైబిల్లో కొంతమంది ప్రాముఖ్యమైన వ్యక్తుల గూర్చి వ్యక్తి చిత్రణ అనే టైటిల్తో ఆ వ్యక్తిని గూర్చి సమగ్రమైన వివరణలు ఇచ్చారు. ఉదాహరణకు ఆదామును గూర్చిన వ్యక్తి చిత్రణ, హవ్వను గూర్చిన వ్యక్తి చిత్రణ, హనోకును గూర్చిన వ్యక్తి చిత్రణ. ఇలాంటివి కొంతమంది వ్యక్తుల గురించి మనకు డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది. ఈ సబ్జెక్టు కూడా మనకు బాగా ఉపయోగపడుతుంది. పరిశోధన వ్యాసాలు. కొన్ని ప్రత్యేక అంశాల మీద, పదాల మీద మనకు వ్యాసాలు ఇవ్వడం జరిగింది. ఉదాహరణకు దేవుని పేర్లు, దైవతత్వం, దేవుని తోట లాంటి పదాలపై వ్యాసాలు ఇవ్వడం జరిగింది. అవి మనకు వాక్య భాగాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. బైబిల్ భూగోళం. బైబిల్లో చెప్పబడిన కొన్ని స్థలాలు, ప్రాంతాలను గురించి మనకు క్షుణ్ణంగా తెలియజేశారు. ఉదాహరణకు నోదు దేశం, నిమ్రోదు పట్టణాలైన బాబేలు, ఎరకు, కల్నె, నినివే, అక్కాదు, రెహోబోతీర్, కాలా, రేసేనో అనే పట్టణాలను గురించి, కనాను భౌగోళిక స్వరూపం, అలాగే ఊరు, ఇంకా చాలా ప్రాంతాల గురించి మనకు ఈ సబ్జెక్టులో తెలియజేయడం జరిగింది. ఇంకా బొమ్మలతో కూడా వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీటి ద్వారా కూడా మనం బైబిల్లో చెప్పబడిన ప్రాంతాలను గురించి ఇంకా బాగా అవగాహన రావడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్. మ్యాప్స్ అండ్ చార్ట్స్. మ్యాపులు మరియు చార్టులు. చాలా వరకు ఈ బైబిల్ గైడ్లో ఉన్న సమాచారాన్ని మనకు చార్ట్స్ ద్వారా తెలియజేశారు. వాటి ద్వారా మనం అంశాన్ని కానీ సమాచారాన్ని కానీ సులభంగా అర్థం చేసుకోవచ్చు. అలాగే మధ్య మధ్యలో కలర్ ఫొటోస్తో కూడిన మ్యాప్స్ కూడా మనకు బాగా నచ్చుతాయి. వాటి ద్వారా ఇప్పటి కాలంలో ఎలా బైబిల్ ప్రదేశాలు, ప్రాంతాలు ఉన్నాయో కూడా మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా మ్యాప్స్ అండ్ చార్ట్స్ అనే సబ్జెక్టు కూడా మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది.
సందేహాలు, సమాధానాలు. బైబిల్లోని కొన్ని పుస్తకాలకు, ఉదాహరణకు ఆదికాండంలోని చెప్పవలసిన సంగతులు కానీ, అంశాలు కానీ, వ్యాఖ్యానం లాంటి విషయాలను మనకు పూర్తిగా వివరించిన తరువాత చివరిలో ఆ విషయాలపై, ఆ గ్రంథంపై వచ్చే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు కూడా ఆదికాండము చివరిలో ఇవ్వడం జరిగింది. ఇలా అన్ని పుస్తకాలకు ఇవ్వలేదు, కానీ కొన్ని పుస్తకాలకు మాత్రమే ఇచ్చారు. ఈ సబ్జెక్ట్ కూడా మనకు ఉపయోగపడుతుంది. అలాగే ఈ బైబిల్ గైడ్స్లో కొన్ని ప్రాథమిక సిద్ధాంతాలను గురించి కూడా తెలియజేయడం జరిగింది. అందుకని మనకు సిద్ధాంతాల విషయంలో కూడా చాలా అవగాహన రావడానికి ఈ బైబిల్ గైడ్స్ సహాయం చేస్తాయి. నా అభిప్రాయం, టోటల్గా ఈ బైబిల్ గైడ్స్లో ఉన్న అన్ని ప్రత్యేకతలను బట్టి మనకు ఇవి బాగా యూజ్ అవుతాయి. కానీ కావ్య గ్రంథాలు, ప్రవక్తల గ్రంథాలు ఇంకా ముద్రించలేదు కాబట్టి అవి కూడా త్వరగా ప్రింట్ చేస్తే ఇంకా బాగుంటుంది అని నా అభిప్రాయం. బైబిల్ మాత్రమే చదువుతూ వాటిని అర్థం చేసుకోలేక ఇబ్బంది పడుతున్న వారికి ఈ బైబిల్ గైడ్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. బైబిల్ కాలేజీ స్టూడెంట్స్ కూడా ఉపయోగపడుతుంది. ఈ బైబిల్ గైడ్స్లో చాలా వరకు అంశాల వారీగా విభజించడం జరిగింది కాబట్టి సంఘ కాపురులకు కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి. బైబిల్ స్టడీ చేసే ప్రతి ఒక్కరూ ఈ వేదపదం బైబిల్ గైడ్స్ను చదవాలని ఈ TCL ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ప్రస్తుతం ఇవి మార్కెట్లో అవైలబుల్గా లేవు. వీటిని త్వరగా ప్రింట్ చేసి అనేక మందికి ఉపయోగపడేలా చేయాలని మా TCL తరపున జీవవాక్య గ్రంథశాల వారిని ప్రేమతో కోరుతున్నాము. తెలుగు బైబిల్ వ్యాఖ్యాన గ్రంథాల్లో మీకు తెలియజేసే నెక్స్ట్ తెలుగు కామెంటరీ ఆధునిక తరానికి తెలుగులో బైబిల్ భాష్యం, రిటన్ బై ఆచార్య తాడివక స్వామిరాజు గారు అండ్ పబ్లిష్డ్ బై తెలుగు వేదాంత సాహితీ సమితి. ఈ వ్యాఖ్యాన గ్రంథం తెలుగు వేదాంత సాహితీ సమితి వారు ప్రింట్ చేసిన సెకండ్ కామెంటరీ. దీనికంటే ముందు 1960లోనే రామాంజులు గారు సంపాదకత్వంలో ఒక బైబిల్ కామెంటరీని ప్రింట్ చేశారు. దాని గురించి కూడా మన ఛానల్లో ఒక వీడియో చేయడం జరిగింది. చూడని వారు దయచేసి ఆ వీడియోను కూడా చూడండి. రామాంజుల గారి కామెంటరీ మొత్తం 5 వాల్యూమ్స్, కానీ అది చాలా కాలం క్రిందట ప్రింట్ చేశారు కనుక ఇప్పుడు ఆధునిక కాలంలో వచ్చిన ఆలోచన ధోరణులను ప్రతిబింబించలేకపోతున్నదని ఇదే తెలుగు వేదాంత సాహితీ సమితి వారు ఆచార్య తాడివాక స్వామిరాజు గారి ద్వారా ఒకే గ్రంథ రూపంలో పాఠకులందరికీ అందుబాటులో ఉండాలని ఈ వ్యాఖ్యాన గ్రంథాన్ని ముద్రించారు. ఆచార్య తాడివాక స్వామిరాజు గారు ఫిబ్రవరి 2, 2007 సంవత్సరంలో ఈ గ్రంథ రచన ఆరంభించి ఏప్రిల్ 13, 2012 సంవత్సరంలో ముగించారు. సుమారు 5 సంవత్సరాలు కష్టపడి ఈ వ్యాఖ్యాన గ్రంథాన్ని రచించారు. ఏ విధంగా రచించారో, ఏ పరిస్థితులలో రచించారో ముందు మాటలో స్వామిరాజు గారే వారి సాక్ష్యాన్ని వివరించారు. అదేవిధంగా డాక్టర్ జెట్టి ఏ ఆలివర్ గారు మరియు రెవరెండ్ డాక్టర్ చిలుకూరి వసంతరావు గారు కూడా వారి ప్రశంసలను ముందు మాటలో ముద్రించారు. ఈ గ్రంథం యొక్క ఫస్ట్ ప్రింట్ 2013 మార్చిలో జరిగింది. ఇప్పటికి దాదాపు 9 సంవత్సరాలయ్యింది. ఈ వ్యాఖ్యాన గ్రంథాన్ని కూడా ప్రశంసించిన బోధకులు ఎందరో ఉన్నారు. ఇప్పటికీ దీనిని చదివి బైబిల్ను అర్థం చేసుకుంటున్న వారు, దీని ప్రాముఖ్యతను గూర్చి తెలియజేసేవారు కూడా ఎంతోమంది ఉన్నారు. సో మన ఛానల్ ద్వారా ఈ వ్యాఖ్యాన గ్రంథం గురించి మీకు తెలియజేయాలని ఈ వీడియో చేస్తున్నాము. ఈ గ్రంథంలో ముందుగా విషయ సూచిక కనబడుతుంది. అందులో టైటిల్స్ మరియు పేజీ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. వీటి ద్వారా మనకు కావలసిన చాప్టర్స్ను అధ్యయనం చేసుకోవడానికి సులభంగా ఉంటుంది. తర్వాత తెలుగు వేదాంత సాహితీ సమితి అధ్యక్షులు డాక్టర్ జెట్టి ఏ ఆలివర్ గారు ఈ గ్రంథం గురించి వారి అభినందన తెలియజేశారు. ఆ తర్వాత తెలుగు వేదాంత సాహితీ సమితి కార్యదర్శి మరియు ACTC ప్రిన్సిపల్ అయిన రెవరెండ్ డాక్టర్ చిలుకూరి వసంతరావు గారు కూడా వారి యొక్క ప్రశంసను తెలియజేశారు. తర్వాత ఈ గ్రంథ వ్యాఖ్యానకర్త అయిన ఆచార్య తాడివాక స్వామిరాజు గారు కూడా కృతజ్ఞతాంజలి అని ముందు మాట వ్రాశారు.
కొన్నిసార్లు మనకు పుస్తకం యొక్క ఉద్దేశం అర్థం కావాలంటే ఈ ముందు మాటలు చదవాల్సిందే. వారి మాటల్లోనే మనకు ఈ గ్రంథాన్ని ఏ కోణంలో చదవాలో అర్థమవుతుంది. ఈ గ్రంథ వ్యాఖ్యానంలోనికి వెళ్లే ముందు స్వామిరాజ్ గారు ఉపోద్ఘాతము మరియు బైబిల్ లేఖనముల విశిష్టత అనే అంశాలు కూడా రాశారు. ఈ ఉపోద్ఘాతంలో బైబిల్కి అసలు వ్యాఖ్యానం ఎందుకు రాయాలి, ఎటువంటి సమస్యను బట్టి ఈ వ్యాఖ్యానం రాయాల్సి వచ్చింది, ఎటువంటి ఉద్దేశంతో రాశారు, ఎటువంటి పరిమితులకు లోబడి రాశారు, అలాగే ఈ వ్యాఖ్యాన గ్రంథంలో ఎటువంటి పద్ధతిని ఉపయోగించారు అనే విషయాలను వివరించారు. అదేవిధంగా బైబిల్ లేఖనముల విశిష్టత అనే అంశంలో బైబిల్ ఎలా వ్రాయబడింది, అసలు బైబిల్ను ఎందుకు చదవాలి, బైబిల్ చదవడం ద్వారా కలిగే ప్రయోజనాలు ఏమిటి, ఎప్పుడు చదవాలి, ఎలా చదవాలి, బైబిల్ చదవడానికి మనకు కలిగే అవరోధాలు ఏంటి అని ఇట్లాంటి చాలా విషయాలను ఈ బైబిల్ లేఖనముల విశిష్టత అనే అంశంలో వివరించారు. ఈ గ్రంథ వ్యాఖ్యానం కోసం అనే కాక మరి ఏ ఇతర వ్యాఖ్యానమైనా సరే మనం చదివే ముందు ఇటువంటి విషయాలను మనం అవగాహన చేసుకుని చదివితే ఆ వ్యాఖ్యానం మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇక ఈ గ్రంథ వ్యాఖ్యానం విషయానికి వస్తే ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రతి పుస్తకానికి ఉపోద్ఘాతం ఇచ్చారు. ఆ ఉపోద్ఘాతంలో పుస్తక పరిచయము, ఆ పుస్తక రచయిత ఎవరు, అది ఏ కాలంలో వ్రాయబడింది, అందులో మూలాంశం ఏమిటి, మూలవాక్యాలు ఏమిటి, ముఖ్యమైన సంఘటనలు ఏమిటి అని ముందుగా వివరించడం జరిగింది. ఇలా బైబిల్లోని ప్రతి పుస్తకం గురించి ఉపోద్ఘాతం ఇవ్వడం జరిగింది. తరువాత ఆదికాండం మొదటి అధ్యాయం నుండి చివరి అధ్యాయం వరకు అధ్యాయాల వారిగా వివరించి సారాంశాన్ని వ్రాశారు. అందులో కొన్ని వాటికి ఎక్కువ కామెంటరీని ఇచ్చారు. అవి కూడా ముఖ్యమైన వచన భాగాలే. అలాగే కొన్ని చోట్ల సైంటిఫిక్గా ప్రూవ్ అయిన విషయాలను, ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ కూడా కొన్నింటిని ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే ఈ గ్రంథం మధ్య మధ్యలో కొన్ని విషయాలను పట్టిక రూపంలో ఎక్స్ప్లెయిన్ చేశారు. వాటి ద్వారా ఆ విషయాలను మనం ఇంకా బాగా అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ గ్రంథము చివరిలో ఈ గ్రంథానికి సంబంధించిన బిబ్లియోగ్రఫీని కూడా ఇవ్వడం జరిగింది. సో మనకు కావాలనుకుంటే ఆ పుస్తకాలను కూడా రిఫర్ చేసుకోవచ్చు. ఇక ఈ వ్యాఖ్యాన గ్రంథంలో ఉన్న ఒకే ఒక మైనస్ ఏమిటంటే భౌగోళిక ప్రదేశాలను గుర్తించడానికి ఏ ఒక్క బిబ్లికల్ మ్యాప్ కూడా ఈ గ్రంథంలో లేదు. బిబ్లికల్ మ్యాప్స్ లేకపోయినా ఇంకా చాలా ఉపయోగకరమైన విషయాలు ఈ గ్రంథంలో ఉన్నాయి గనుక ఈ వ్యాఖ్యానం కూడా అందరికీ ఉపయోగపడే ఒక మంచి గ్రంథమే. కానీ సంపూర్ణ వ్యాఖ్యానం మాత్రం కాదు. క్రొత్తగా కామెంటరీస్ చదవాలి అనుకునేవారు ఇది కొనుక్కుని చదువుకోవచ్చు. దీని ద్వారా బేసిక్ నాలెడ్జ్ వస్తుంది. ఇక ఇందులో ఉన్న వ్యాఖ్యానానికి మిగతా వ్యాఖ్యానాలను కూడా కంపేర్ చేస్తూ ఒక కంప్లీట్ వీడియో ఫ్యూచర్లో చేస్తాము. దానికంటే ముందు అసలు ఎన్ని బైబిల్ కామెంటరీస్ మన తెలుగులో ఉన్నాయో మీరు తెలుసుకోవాలని ఈ సింగిల్ కామెంటరీస్ చేస్తున్నాం. తెలుగు బైబిల్ వ్యాఖ్యాన గ్రంథాల్లో మీకు తెలియజేసే నెక్స్ట్ కామెంటరీ బైబిల్ అధ్యయనం, రిటన్ బై జాక్ పూనన్ గారు అండ్ పబ్లిష్డ్ బై క్రిస్టియన్ ఫెలోషిప్ చర్చ్, బెంగళూరు. ఈ గ్రంథంపై టైటిల్ బైబిల్ అధ్యయనం అని ఉన్నా ఇది కూడా ఒక వ్యాఖ్యాన గ్రంథమే. ఎందుకంటే ఈ గ్రంథంలో మొత్తం జాక్ పూనన్ గారి వివరణలు, మాటలే ఎక్కువగా ఉంటాయి. అసలు స్టడీ బైబిల్స్కి బైబిల్ కామెంటరీస్కి తేడా ఏమిటి? నాకు తెలిసినంతవరకు స్టడీ బైబిల్స్కి బైబిల్ కామెంటరీస్కి ఉన్న పెద్ద తేడా ఏమిటంటే మనం బైబిల్ చదువుతూ బైబిల్లో ఉన్న అంశాలను మనం స్వయంగా ధ్యానించి అర్థం చేసుకోవడానికి సహాయపడే గ్రంథాలన్నీ స్టడీ బైబిల్స్ అవుతాయి. ఈ స్టడీ బైబిల్స్లో రెఫరెన్స్లు, కొటేషన్లు, బేసిక్ థియాలజీ, టాపిక్స్, వ్యాసాలు, ధ్యానాలు, అలాగే పేర్లకి అర్థాలు ఇలాంటివి ఎక్కువగా మనకు కనబడుతూ ఉంటాయి. వీటి ద్వారా మనం బైబిల్ని స్వయంగా ధ్యానించి అర్థం చేసుకోవడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. కానీ కామెంటరీస్ అంటే ఆల్రెడీ రచయితలు కానీ సేవకులు కానీ చదివి అర్థం చేసుకొని
వారి యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు బైబిల్ యొక్క సారాంశాన్ని అధ్యాయాల వారీగా గాను వచనాల వారీగా గాను వివరించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. వీటిలో ఎక్కువగా కన్క్లూజన్స్ ఉంటాయి. ప్రతి స్టడీ బైబిల్లోనూ కొంచెం వ్యాఖ్యానకర్త యొక్క వ్యాఖ్యానం ఉంటుంది. అలాగే ప్రతి వ్యాఖ్యాన గ్రంథంలోనూ కొంచెము స్టడీ నోట్స్లు కూడా ఉంటాయి. ఇలా గ్రంథంలో ఎక్కువగా ఏవి మనకు కనబడతాయో వాటిని బట్టి మనం అది స్టడీ బైబిలా లేక వ్యాఖ్యానమా అని తెలుసుకోవచ్చు. ఇప్పుడైతే మీకు చెబుతున్న ఈ బైబిల్ అధ్యయనం జాక్పునన్ గారి ఓన్ కామెంటరీ, అంటే ఎక్కువగా ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ గ్రంథాన్ని చదువుతాం. జాక్పునన్ గారు ఈ గ్రంథాన్ని మొట్టమొదట ఇంగ్లీష్లో త్రూ ద బైబిల్ అనే టైటిల్తో రిలీజ్ చేశారు. ఆ గ్రంథాన్ని 2016లో ప్రింట్ చేశారు. బైబిల్ అధ్యయనం అనే ఈ గ్రంథాన్ని తెలుగులో 2019లో ప్రింట్ చేశారు. టిఎల్ మర్రెడ్డి గారు మరియు సహోదరుడు పాల్ విలియమ్స్ గారు ఈ గ్రంథాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. ఈ గ్రంథంలో మొదట మనకు విషయ సూచిక కనబడుతుంది. అందులో టాపిక్స్ పేర్లు మరియు వాటి పేజీ నంబర్లు ఉంటాయి. వీటి ద్వారా మనకు కావలసిన అంశాన్ని లేదా టాపిక్ని మనం ఏ పేజీలో ఉందో తెలుసుకొని చదువుకోవచ్చు. ఇది అందరికీ తెలిసిన విషయమే. తరువాత దేవుడు మనకు బైబిల్ గ్రంథాన్ని ఎందుకు ఇచ్చాడు అనే టైటిల్తో జాక్పునన్ గారు ముందు మాటలో అసలు ఈ గ్రంథాన్ని వ్రాయడానికి గల కారణాలు ఏమిటో కూడా వివరించారు. ఇక ఈ వ్యాఖ్యానం విషయానికి వస్తే ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఒక కథలాగా పాఠకుడికి సులభంగా అర్థమయ్యే రీతిలో ముఖ్యమైన సంఘటనలన్నిటినీ ఎక్స్ప్లెయిన్ చేశారు. వాటిలో ఉన్న ఆత్మీయ భావాలను అర్థాలను వ్యక్తపరుస్తూ మన జీవితాలలో వాటిని ఎలా అప్లై చేసుకోవాలో కూడా వివరిస్తూ ఈ బైబిల్ను ఎక్స్ప్లెయిన్ చేశారు. కంప్లీట్గా బైబిల్ గురించి అయితే కామెంటరీ ఉండదు, కానీ ముఖ్యమైన విషయాలను మాత్రం బాగానే వివరించారు. వివరించబడిన ప్రతి అంశం ఒక ప్రసంగంలా ఉంటుంది. ప్రసంగాలు మనం వింటాం, కానీ ఈ గ్రంథంలో చదువుతాం అనే ఫీలింగ్ వస్తుంది. ఇది కూడా చాలామందికి ఉపయోగపడే ఒక మంచి గ్రంథమే. ఈ గ్రంథం గురించి కూడా సంపూర్ణ వివరణ ఇంకొక వీడియోలో ఇస్తాను. తెలుగు బైబిల్ వ్యాఖ్యాన గ్రంథాల్లో మీకు తెలియజేసే నెక్స్ట్ కామెంటరీ విశ్వాసుల బైబిల్ వ్యాఖ్యానము, రిటన్ బై విలియం మెక్డొనాల్డ్ అండ్ పబ్లిష్డ్ బై మాథ్యూ హెన్రీ కట్టుపల్లి, క్రిస్టియన్ ట్రూత్ బుక్ రూమ్ ఫ్రమ్ తెనాలి. ఇది ఇంగ్లీష్ కామెంటరీ అయిన బిలీవర్స్ బైబిల్ కామెంటరీ యొక్క తెలుగు తర్జుమా. ఇంగ్లీష్లో కేవలం ఒకే వాల్యూమ్గా ప్రింట్ అయిన ఈ గ్రంథం 1990లో ప్రింట్ అయింది. అనేక మంది క్రైస్తవ నాయకులు, సేవకులు, సువార్థికులు ఈ గ్రంథం యొక్క ఉద్దేశాన్ని, ఈ గ్రంథంలో ఉన్న వ్యాఖ్యానాన్ని ప్రశంసించారు. అందుకే ఈ వ్యాఖ్యానం చాలా భాషల్లోనికి తర్జుమా అయింది. మన తెలుగులో కూడా ఇది అందుబాటులో ఉండాలని క్రైస్తవ సత్యగ్రంథశాల వారు తెలుగులో కూడా తర్జుమా చేశారు. కానీ దీన్ని మొత్తం 6 సంపుటాలుగా విభజించారు. పాత నిబంధన 3 భాగాలుగాను, క్రొత్త నిబంధన 3 భాగాలుగాను విభజించారు. ఇప్పుడైతే క్రొత్త నిబంధనలోని 2 భాగాలు మాత్రమే ప్రింట్ చేయబడ్డాయి. ఇంకా పాత నిబంధనలోని 3 భాగాలు, క్రొత్త నిబంధనలోని 1 భాగం ప్రింట్ చేయాల్సి ఉంది. ఈ క్రొత్త నిబంధనలోని మొదటి భాగంలో 4 సువార్తలను గూర్చి వ్యాఖ్యానం ఉంటుంది. ఈ భాగాన్ని మొట్టమొదట 2015 ఏప్రిల్లో ప్రింట్ చేశారు. గ్రంథం ప్రారంభంలో మనకు విషయ సూచిక ఉంటుంది. దీనిలో హెడ్డింగ్స్, టాపిక్స్ పేర్లు ఉంటాయి. వాటి ప్రక్కనే పేజీ నంబర్లు కూడా ఉంటాయి. వీటి ద్వారా సులభంగా మనకు కావలసిన అంశాన్ని చదువుకోవచ్చు. విషయ సూచిక తర్వాత ముందు మాట ఉంటుంది. కట్టుపల్లి యోహాను గారు ఈ ముందు మాటను వ్రాశారు. అసలు ఈ గ్రంథం ఏ ఉద్దేశంతో ఎలా వ్రాయబడిందో, ఎలా మనకు ఉపయోగపడుతుందో ఆ ముందు మాటలో వారి అభిప్రాయాన్ని తెలియజేశారు. ముందు మాట తర్వాత సంపాదకుని పలుకులు అని పాల్ మాథ్యూ ముప్పిడి గారు ఈ గ్రంథాన్ని ఎలా చదవాలి అని మనకు వివరించారు. దీని తర్వాత రచయిత పలుకులు అని ఈ గ్రంథ రచయిత అయిన విలియం మెక్డొనాల్డ్ గారే వారి మాటలు తెలియజేశారు. రచయితను గూర్చి అనే టైటిల్తో డొనాల్డ్ గారి జీవిత సాక్ష్యాన్ని కూడా కొంత ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. దీని తర్వాత
క్రొత్త నిబంధన ఉపోద్ఘాతం అనే ఈ శీర్షికలో క్రొత్త నిబంధనను గూర్చి, అంటే ఆ పేరు ఎందుకు పెట్టారు, ఎలా పెట్టారు, క్రొత్త నిబంధనలో ఉన్న పుస్తకాల ప్రామాణికతను గురించి, ఇలాంటి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక ఈ వ్యాఖ్యానం విషయానికి వస్తే, ఈ మొదటి భాగంలో మత్తయి సువార్త నుండి యోహాను సువార్త వరకు చాలా లోతుగానే విలియం మెక్డొనాల్డ్ గారు ప్రతి సంఘటనను, ప్రతి వాక్య భాగానికి వ్యాఖ్యానం వ్రాశారు. చాలా వరకు వచనం మీదే కామెంటరీ వ్రాశారు. ప్రతి పుస్తకంలో గ్రంథ పరిచయం, రచయిత గూర్చి, రచనా కాలం, ఆ గ్రంథ నేపథ్యం, ఇలాంటి వాటి గురించి వ్రాసిన తర్వాత గ్రంథ విభజన చేసి ప్రతి అధ్యాయం గూర్చి వ్యాఖ్యానం వ్రాశారు. ఇక రెండవ భాగంలో కూడా అపోస్తుల కార్యం నుండి ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక వరకు ఇదే విధంగా వ్యాఖ్యానం వ్రాశారు. ఈ రెండవ భాగాన్ని రీసెంట్గా 2022లో ప్రింట్ చేశారు. ఈ రెండవ భాగాన్ని తెలుగులో జోబ్ సుదర్శన్ గారు ట్రాన్స్లేషన్ చేశారు. ఇక మూడవ భాగము పాత నిబంధనలోని 3 భాగాలను ఇంకా ప్రింట్ చేయలేదు గనుక ఒకవేళ అవి కూడా ప్రింట్ అయితే ఈ వ్యాఖ్యానం అనేక మందికి ఉపయోగకరంగా ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్లో ఈ 2 భాగాలు మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. కావలసిన వారు మీ దగ్గర ఉన్న బుక్ స్టాల్స్లో కొనుక్కుని చదువుకోవచ్చు. నా అభిప్రాయం అయితే ఇది చాలా మంచి గ్రంథమే. ఎంతోమంది సేవకులు దీని ప్రాముఖ్యతను గురించి చెబుతూనే ఉన్నారు. కంప్లీట్ వ్యాఖ్యానం ఇంగ్లీష్లో అవైలబుల్గా ఉంది, కానీ తెలుగులో ఈ క్రొత్త నిబంధనలోని 2 భాగాలు మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. ప్రస్తుతం ఈ 2 భాగాలను కూడా మీరు కొనుక్కొని చదువుకొని దీనిలో ఉన్న విషయాన్ని మీరు కూడా సేకరించుకొని చదువుకోవచ్చు. ఇంకా మిగతా అన్ని భాగాలు వచ్చిన తర్వాత కూడా మన ఇదే ఛానల్లో మేము వాటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడైతే ఈ 2 పుస్తకాలను TCL ఛానల్ ద్వారా మీకు పరిచయం చేస్తున్నాం. తెలుగు బైబిల్ వ్యాఖ్యాన గ్రంథాల్లో మీకు తెలియజేసే నెక్స్ట్ కామెంటరీ బైబిల్ నాలెడ్జ్ కామెంటరీ, రిటన్ అండ్ పబ్లిష్డ్ బై జాన్ F. వరల్డ్వుడ్ అండ్ రాయ్ B. జక్, ద టీచర్స్ ఆఫ్ డాలస్ థియాలజికల్ సెమినరీ. ఇది ఒక ఇంగ్లీష్ కామెంటరీ. దీనిలో మొత్తం 2 భాగాలు ఉంటాయి: పాత నిబంధన వ్యాఖ్యానం, క్రొత్త నిబంధన వ్యాఖ్యానం. ఇంగ్లీష్లో పాత నిబంధన వ్యాఖ్యాన గ్రంథాన్ని 1983, క్రొత్త నిబంధన వ్యాఖ్యాన గ్రంథాన్ని 2002లో ఫస్ట్ ప్రింట్ చేశారు. కానీ తెలుగులో పాత నిబంధన వ్యాఖ్యానాన్ని రీసెంట్గా 2022లో ప్రింట్ చేశారు. క్రొత్త నిబంధన వ్యాఖ్యానం ఇంకా ప్రింట్ చేయలేదు. ఇప్పుడైతే మనకు మార్కెట్లో కేవలం ఒక భాగమే, అంటే పాత నిబంధన వ్యాఖ్యానం మాత్రమే దొరుకుతుంది. దీనిని పబ్లిష్ చేసిన వారు GS బుక్స్, అంటే గుడ్ షెపర్డ్ బుక్స్ ఫ్రమ్ సికింద్రాబాద్ వారి. ఈ గ్రంథాన్ని తెలుగులో అనువదించిన వారు మేడిద శాంసన్ రాజు గారు, B. మంజుల లాజరస్ గారు, చోడవరం జేమ్స్ కరుణాకర్ గారు, K. రాజేష్ కుమార్ గారు, D. సుందర్దాస్ గారు అండ్ GEP శాస్త్రి గారు. ముందుగా విషయ సూచిక. దీనిలో బైబిల్ పుస్తకాల పేర్లు, వాటి పేజీ నంబర్లు ఇచ్చారు. వీటి తరువాత చార్ట్లు, బొమ్మలు అని ఒక లిస్ట్ ఇచ్చి వాటి ప్రక్కనే వాటి పేజీ నంబర్లు కూడా ఇచ్చారు. వీటి తరువాత దేశ పటములు అనే లిస్ట్ ఇచ్చి వాటి ప్రక్కనే పేజీ నంబర్లు కూడా ఇచ్చారు. వీటి ద్వారా మనకు కావలసిన ఏదైనా ఒక టాపిక్ను సులభంగా పేజీ నెంబర్ సహాయంతో తీసి ఆ టాపిక్ని స్టడీ చేయవచ్చు. తరువాత జాన్ F. వరల్డ్వుడ్ అండ్ రాయ్ జక్ గారు రాసిన ఒక పీఠిక ఉంది. దీనిలో ఈ గ్రంథాన్ని ఏ ఉద్దేశంతో వ్రాశారో, ఎలా వ్రాశారో, ఏ ఇంగ్లీష్ వర్షన్ని ఆధారం చేసుకుని వ్రాశారో మనకు ఈ పీఠికలో వారిద్దరూ తెలియజేశారు. తరువాత తెలుగులో పబ్లిష్ చేసిన GS మీడియా వారు కూడా వారి యొక్క ముందు మాటను వ్రాశారు. కొన్ని వాక్య భాగాలను అర్థం చేసుకోవడంలో ఉపయోగకరంగా ఉంటాయని భావించి అనేక హిబ్రూ, అరమాయిక్, గ్రీకు పదాల గురించి ఈ వ్యాఖ్యాన గ్రంథంలో కొంత వివరించారు. వాటికి సంబంధించిన హెబ్రీ, గ్రీకు అక్షరమాలు కూడా గ్రంథం ప్రారంభంలోనే ఇచ్చారు. వీటి తర్వాత బిబ్లికల్ వెయిట్స్ అండ్ మెజర్స్ కూడా
ఈ గ్రంథంలో మనకు ఇవ్వడం జరిగింది. వీటి ద్వారా కూడా మనకు బైబిల్లో చెప్పబడిన కొలతలను అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈ వ్యాఖ్యానం విషయానికి వస్తే ఆదికాండం నుండి మలాకీ గ్రంథం వరకు ప్రతి పుస్తకాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రతి పుస్తకంలో ముందుగా ఉపోద్ఘాతం ఇచ్చారు. ఆ ఉపోద్ఘాతంలో పరిచయం, రచయిత గురించి, చారిత్రక నేపథ్యం, అలాగే గ్రంథ సాహిత్యం, రుజువులు, సంక్షిప్త విభజన ఇలాంటి విషయాలను ప్రస్తావించి కొంత అవగాహన కలిగేటట్లు ఈ ఉపోద్ఘాతాన్ని వివరించారు. తరువాత ప్రతి అధ్యాయంలో కొన్ని వచనాలను కలిపి వ్యాఖ్యానం రాశారు. ఇందులో కూడా చాలా లోతైన భావాలను ఆత్మీయ అర్థాలతో వివరిస్తూ ఎక్స్ప్లెయిన్ చేశారు. అంశాల వారుగా మనకు వివరించారు కాబట్టి మనం చదువుకోవడానికి చాలా వీలుగానే ఉంటుంది. మధ్య మధ్యలో అవసరమైనంత మటుకు చార్టులు, బొమ్మలతో మనకు విషయాలను ఇంకా క్లుప్తంగా చూపించారు. దేశ పటములు కూడా మనకు మధ్య మధ్యలో ఇవ్వడం జరిగింది. వీటి ద్వారా మనకు బైబిల్లో చెప్పబడుతున్న ప్రదేశాల గురించి, ఆ భౌగోళిక ప్రదేశాలపై అవగాహన కూడా బాగా పెరుగుతుంది. ఆదికాండం, నిర్గమకాండం ఇలా ప్రతి పుస్తకం చివరిలో బిబ్లియోగ్రఫీని కూడా ఇచ్చారు. అసలు ఈ సమాచారాన్ని కానీ, ఈ వ్యాఖ్యానం కానీ, ఈ గ్రంథంలో ఉన్న విషయాలను వారు ఎటువంటి పుస్తకాల రెఫరెన్స్తో కూడా కొంత సేకరించారో ఆ పుస్తకాల జాబితాను ఇవ్వడం జరిగింది. మనకు ఇంకా చదవాలనే ఆసక్తి ఉంటే వాటిని కూడా రిఫర్ చేసి చదువుకోవచ్చు. ఈ విధంగా ఈ బైబిల్ నాలెడ్జ్ కామెంటరీ ఫస్ట్ వాల్యూమ్ చాలామందికి నచ్చుతుంది. చాలామందికి సేవకులే పరిచయం చేస్తున్నారు. సో ఇటువంటి యూజ్ఫుల్ కామెంటరీ మీరు కూడా చదవాలని మన ఈటీసీఎల్ ఛానల్లో మీకు తెలియజేస్తున్నాం. సెకండ్ వాల్యూమ్ కోసం అయితే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇటువంటి మరికొన్ని పుస్తకాలను మీకు రాబోయే వీడియోస్లో తెలియజేస్తాం. అందుచేత ఇప్పుడే మీరు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అందరికీ నా వందనాలు.